అటు తలమడుగు మండలంలోని సుంకిడి రైతు వేదికలో రేషన్ కార్డు పత్రాల పంపిణీ కార్యక్రమంలోనూ ఇలాగే జరిగింది. తలమడుగు, తాంసీ మండలాలకు సంబంధించిన పత్రాలు పంపిణీ చేస్తుండగా గత ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉన్న కొత్త రేషన్ కార్డుల విషయంలో అలసత్వం వహించిందని ఆత్మ చైర్మన్ అశోక్ అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, డీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఎక్కడా కూడా ఇటువంటి సమస్యలు జరగలే, కానీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇది కరెక్ట్. రేషన్ కార్డు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొందరు మధ్యతరాలు వచ్చి మళ్ళీ మీకే డబ్బులు అడగడం అట్లా ఎక్కడైనా మనం నమ్మకూడదు. ప్రతి ఒక్కరు అర్హులకి ప్రభుత్వం నుంచి వచ్చిన సంక్షేమం పథకాలు తప్పకుండా అందజేయడానికి అధికారులు కూడా బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రేషన్ కార్డు కావచ్చు, లేదు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, లేదు ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి ఒక్క సంక్షేమం పథకం ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం అమలు చేయాలి. అమలు కూడా తప్పకుండా చేస్తాము. మధ్యతరానికి ఎవరైనా నమ్మకండి. ఎవరైనా మీకు రేషన్ కార్డు రావాలి, నాకు డబ్బులు ఇవ్వండి, రేషన్ కార్డు వస్తాయి. మీకు ఇందిరమ్మ ఇల్లు కావాలి, నాకు డబ్బులు ఇవ్వండి, ఇందిరమ్మ ఇల్లు వస్తాయి. అట్లా అస్సలు ఎవరైనా నమ్మకూడదు. అటువంటి ఎవరైనా చేసినా వాళ్ళ పైన ఈ నెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం